హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇవాళ ప్రభాస్ అన్న కల్కి మూవీ నుంచి అదిరిపోయే న్యూస్తో మేము ముందుకైతే వచ్చేసా. మరి ఆ న్యూస్ ఏంటో తెలుసుకుందాం పదండి. ఇక వీడియోలోకి వెళ్తే ప్రభాస్ అన్న నాగ్ అశ్విన్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ కల్కి 2898 AD. దాదాపు 600 కోట్ల బడ్జెట్తో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ ఇది. అయితే ఈ మూవీ నుంచి ఒకే ఒక్క గ్లిమ్స్ రిలీజ్ అయింది, అది కూడా చాలా బాగుంది. ఈ గ్లిమ్స్ చూశాక ప్రతి ఒక్కళ్ళు హాలీవుడ్ రేంజ్లో ఈ మూవీ ఉందని కామెంట్ చేశారు. అయితే ఈ మూవీలో ప్రభాస్ అన్నతో పాటు మన అమితాబ్ బచ్చన్ గారు, అలాగే మెయిన్ విలన్గా కమల్ హాసన్ గారు నటిస్తున్నారు. అలాగే ఈ మూవీలో హీరోయిన్స్గా దిశా పటాని, దీపికా పదుకొని నటిస్తున్నారు. ఇంతవరకు మనకు తెలిసిన కాస్ట్. ఇక నెక్స్ట్ ఈ మూవీలో ఎప్పటి నుంచో నిలుస్తున్న మరో హీరో మన దుల్కర్ సల్మాన్ గారు నడుస్తున్నారని ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు సరికొత్తగా మరో ఇద్దరు యాడ్ అయ్యారు. వాళ్ళే విజయ్ దేవరకొండ అండ్ మన నేచురల్ స్టార్ నాని అన్న. అయితే వీళ్ళ పేర్లైతే ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఈ మూవీలో నాని అన్న, విజయ్ దేవరకొండ, అలాగే దుల్కర్ సల్మాన్, ఇక చాలామంది యాక్టర్స్ అయితే ఈ మూవీలో వినిపిస్తున్నారు. మరి వీళ్ళందరితో నాగ్ అశ్విన్ గారు ఏం ప్లాన్ చేశారు కానీ ఈ మూవీని ప్యాన్ వరల్డ్గా రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళంతా కనుక నడిస్తే ఈ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి ఫ్రెండ్స్. ఏమన్నా హైప్ అసలు. ఒకసారి ఐదుగురు స్టార్ హీరోలు మన సౌత్ హీరో నుంచి ప్రభాస్ అన్న, కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, అలాగే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని అన్న వీళ్ళందరూ కలిసి ఒకే మూవీలో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఫ్రెండ్స్. ఊహించుకుంటుంటేనే వెన్నులో వణుకు పడుతుందా. ఇక ఈ మూవీని మనం బిగ్ స్క్రీన్పై చూస్తుంటే ఉంటుంది ఆ ఫీలు వేరే లెవెల్ అసలు. మరి ఈ న్యూస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే క్రేజీగా ఉంది అసలు. వీళ్ళంతా కనుక ఒక మూవీలో ఉంటే ఆ ఫీలింగే వేరే లెవెల్ అసలు, ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. మరి ఏం ప్లాన్ చేస్తారు కానీ నాగ్ అశ్విన్ గారు మూవీని చూడాలి. ఈ మూవీ May 9న రిలీజ్ అవుతుంది. నేనైతే ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.